నీకు బీపీ వస్తే నీ చెంచగాళ్ళు భయపడతారేమో, అదే నాకు కోపం వస్తే ఏపీ, తెలంగాణ, బీహార్, కేరళ దేశం మొత్తం అనుకుద్ది. రేసులో నన్ను అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదురా, రెడ్ బుల్ తాగిన సింహాన్ని. ఇవన్నీ ఎవరి డైలాగులో ఎరికే కదా. అందరు సంపూర్ణేష్ బాబుకి ఫ్యాన్ అయితే మా సత్తికి సంపూర్ణేష్ అన్న ఫ్యాన్ అయిండు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే మా సత్తి సంపన్న గురించి ఏదో వార్త పట్టుకొచ్చిండట. మరి మా సత్తి చెప్పేందుకు తయారున్నాడు. మీరు వింటారా? అయితే వినండి. సంపన్న కొబ్బరి మాత సినిమా అందులోకి వెళ్ళి కత్తిరించి హో బుద్ధ 4-1 కంప్లీటర్లు ఇరిసిండ్రు. ఎట్లున్నదో మీరే చూడండి. అబ్బా పొరుగు కొబ్బరి చెట్ల వనం మీదికెళ్ళి ఫిట్టెలే గుర్తున్నాయి. బల 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 ఉరుములు ఉరుముతున్నాయి. ముంగట్టుకు వస్తే నీళ్ళకు ఫిస్తున్నాయి. పంచగట్టుకొని 2 చేతుల నడమ సంఫాన్ని వెళ్ళిండు. అరే చూస్తే బుద్ధ 4 లెక్కనే ఉన్నారు కానీ మూతికి మీసాలున్నాయి. అబ్బా మీదికెళ్ళి ఆన సినుకులు పడుతుంటే బుద్ధ సంపన్న తరిచి సర్ది కాకుండా మీదికెళ్ళి చెట్టు పట్టిండు ఎవరో. మళ్ళా ఆయన ముఖం అయితే చూపలేదు. అగో చూడుండ్రి, సంపన్న మీదికి చెట్టు రాగానే దండం పెట్టిన చేతులు ఇట్న మేసిన మొలకలు లెక్కనే మొలిచినట్టు వచ్చినాయి. ఇంకొకడు అయితే అన్న ఏడుస్తే పాలు పడదామని పాల డబ్బా పట్టుకొని చేయలేపిండు. అటెంక కొబ్బరి మాట అంత అని ఆకుపచ్చ రంగుల పేరు పడ్డది. అబ్బా మస్తున్నది కదా. ఇగో ఈ పోస్టర్ను దాసరి నారాయణ సారు విడుదల చేసిండు. సంపన్న సినిమా చూస్తుంటే ఏమనిపిస్తున్నది సారు, దాసరి సారు? ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని చెప్పారు. అందులో సంపు హీరో కావడం అనేది పెద్ద వింత. ఇన్నారా? దాసరి సార్కేంది అందరికీ అదే అనిపిస్తున్నది. మళ్ళీ నేను కూడా రేఫో మాఫో హీరో అయినాక కూడా దాసరి సార్ గిరే అంతది కావచ్చు.